తెలంగాణలో ప్రాథమికమైనటువంటి ఈ రాష్ట్ర స్థాయి ఎన్నికలకి రెడీ అవుతున్నది. ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది స్థానిక ఎన్నికలు అనేటటువంటి 3 దశల్లో నిర్వహించడానికి రెడీ అయింది. అందులో పంచాయతీ ఎన్నికలకు సంబంధించినంత వరకు 10 రోజుల్లోనే 3 విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తుందంట. అన్ని సర్పంచులు, వార్డు మెంబర్లు ఇవన్నీ కూడా జరిగేటటువంటిది. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు చేయట్లేదు కాబట్టి 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు సర్పంచుల వరకే ఉంటుంది. డిసెంబర్ 10 నుంచి 20లో పూర్తయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా తగినటువంటి ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్లతో సమావేశం నిర్వహించింది ఎన్నికల కమిషన్. వాళ్ళ ఫీడ్బ్యాక్లు తీసుకుంది, వీళ్ళ అనుమానాలు వ్యక్తం చేసింది. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలంటూ కలెక్టర్లకి కఠినమైనటువంటి సూచనలు కూడా చేసింది. ఏం తప్పు తేడా లేకుండా చూడమని చెప్పేసి పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుదాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది. దీంతో తొలి దశ వ్యవహారం నడవబోతుంది.